అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సురేష్ పాడ్యా, శ్రీభాగ్య హాస్పిటల్, పాల్వంచ. ఈరోజు నేను మీకు వయసు పైబడిన వారిలో వచ్చే మోకాలు నొప్పికి, అలాగే మోకాలు కండరాల వీక్నెస్తో బాధపడుతున్న వాళ్ళు ఇంట్లో చాలా ఈజీ పద్ధతిలో చేసుకునే మోకాలకు సంబంధించిన ఎక్సర్సైజెస్ ఈ ఎక్సర్సైజెస్ అన్ని నా అసిస్టెంట్ ద్వారా మీకు చూపిస్తాను. మీరు ఇంట్లో చాలా సులభంగా చేసుకోండి. ముందుగా మీ ఇంట్లో బెడ్ మీద కానీ నేల మీద కానీ పడుకోండి. పడుకున్న తర్వాత ఒక పిల్లోని తీసుకోండి. ఈ పిల్లోని రెండు మోకాళ్ళ కిందకు తీసుకొని తొడ కండరాలతోటి ఆల్టర్నేట్గా ఒకటేసారి రెండు తొడలతో కాకుండా ముందుగా లెఫ్ట్ సైడ్ తొడతోటి కిందికి ఈ పిల్లోను ఒత్తండి. ఒత్తేటప్పుడు కింద ప్రెస్ చేసి తొడ కండరాలతో ప్రెస్ చేసి 1 నుంచి 20 లెక్క పెట్టండి. అలా 20 లెక్క పెట్టిన తర్వాత నిదానంగా రిలాక్స్ అవ్వండి. అలా తర్వాత నెక్స్ట్ ఆపోజిట్ మోకాలతో పిల్లోని కిందికి ప్రెస్ చేస్తూ 1 నుంచి 20 లెక్క పెట్టండి. 20 అయిన తర్వాత రిలాక్స్ అయ్యి మళ్ళీ లెఫ్ట్ సైడ్ నీతోటి కిందికి ఒత్తండి. ఇలా ఆల్టర్నేట్గా రైట్ ఒకసారి లెఫ్ట్ ఒకసారి నీతోటి ఒత్తుతూ రిలాక్స్ అవ్వండి. తర్వాత నెక్స్ట్ ఇంకో పిల్లో తీసుకొని 2 మోకాలు కింద పెట్టుకొని ఈ మోకాలతోటి కిందికి ప్రెస్ చేస్తూ ఈ కాల్ని నిటారుగా గాలి లోపలికి లేపండి. ఇలా లేపి 1 నుంచి 20 లెక్క పెట్టుకొని రిలాక్స్ అవ్వండి. మళ్ళీ పైకి లేపండి. 1 నుంచి 20 లెక్క పెట్టి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు ఆపోజిట్ నీ జాయింట్ని తోటి ఈ పిల్లోని ప్రెస్ చేస్తూ పైకి లేపి గాల్లో ఉంచి 20 సెకండ్లు ఉంచి మళ్ళీ రిలాక్స్ అవ్వండి. తర్వాత ఈ 2 పిల్లోలు తీసేసి ఇప్పుడు మోకాల్ని నిదానంగా గాల్లోకి ఎక్కువ లేపకుండా ఒక 30 డిగ్రీస్ యాంగిల్స్తో లేపి పట్టుకొని 1 నుంచి 20 లెక్క పెట్టుకోండి. తర్వాత రిలాక్స్ అవ్వండి. మళ్ళీ ఆపోజిట్ లెగ్ని లేపండి. 30 డిగ్రీస్ వరకే లేపండి. లేపి 1 నుంచి 20 లెక్క పెట్టుకొని రిలాక్స్ అవ్వండి. మీరు క్రమక్రమంగా ఈ 1 నుంచి 20కి 20 నుంచి 30కి 30 నుంచి 40కి మీకు ఎంతవరకు మీరు చేయగలిగితే అంతవరకు చేసుకోండి. తర్వాత ఒక పిల్లో తీసుకొని మళ్ళీ పిల్లో తీసుకొని 2 మోకాళ్ళు మడుచుకొని మోకాలు మధ్యలో పెట్టుకొని ఈ పిల్లోని 2 తోటి స్ట్రెచ్ చేయండి, ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తూ 1 నుంచి 20 లెక్క పెట్టుకొని రిలాక్స్ అవ్వండి. మళ్ళీ 1 నుంచి 20 లెక్క పెడుతూ ప్రెస్ చేయండి. మళ్ళీ రిలాక్స్ అవ్వండి. మళ్ళీ 1 నుంచి 20 లెక్క పెట్టండి. మళ్ళీ ప్రెస్ చేయండి. తరువాత నెక్స్ట్ ఎక్సర్సైజ్కు మీరు ఒక సైడ్కి పడుకొని 2 కాళ్ళు దగ్గరికి బెండ్ చేసి స్ట్రెయిట్గా బెండ్ చేసిన నీని మళ్ళీ స్ట్రెయిట్ చేసి గాల్లోపటికి లేపండి. మళ్ళీ కిందికి చేసుకుంటూ మళ్ళీ గాల్లోపటికి లేపండి. మీరు చేసుకునేటప్పుడు ఈ మొత్తం శరీరం అంతా లెఫ్ట్ సైడ్ ఒక సైడ్గానే ఉండాలి. పైకి లేపండి. స్ట్రెచ్ ఒక 10-20 లెక్క పెట్టండి. మళ్ళీ స్ట్రెచ్, రిలాక్స్ అవ్వండి. ఇలా నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ తిరగండి. మోకాలు బెండ్ చేసుకోండి. తర్వాత స్ట్రైట్ చేయండి. పైకి లేపండి. 1కి 20 సార్లు లెక్క పెట్టుకోండి. రిలాక్స్ అవ్వండి. మళ్ళీ పొజిషన్కి రండి. మళ్ళీ స్ట్రైట్ చేయండి. పైకి లేపండి. మళ్ళీ పొజిషన్కి రండి. తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్కి బోర్లా పడుకొని మోకాలి భాగంలో నిదానంగా బెండ్ చేసుకోండి. ఈ బెండ్ చేసుకునేటప్పుడు 90 డిగ్రీస్ కంటే ఎక్కువ బెండ్ అవ్వకుండా చూసుకోండి. మళ్ళీ వెనక్కి తీసుకోండి, మళ్ళీ బెండ్ చేసుకోండి.
వెనక్కి రిలాక్స్ అవ్వండి, మళ్ళీ బెండ్ చేసుకోండి. ఇలా రిలాక్స్ అవ్వండి, మళ్ళీ బెండ్ చేసుకోండి. వెలికిలో పడుకున్న తర్వాత మళ్ళీ నిటారుగా ఒక కుర్చీలో కానీ ఒక బెడ్ మీద కూర్చొని ఈ 2 చేతులతోటి ఈ తొడకండరాలను కిందికి ప్రెస్ చేస్తూ కాల్ని స్ట్రైట్గా చేయండి. ఇలా చేసి 1 నుంచి 20 సంఖ్య వరకు లెక్కపెట్టి రిలాక్స్ అవ్వండి. మళ్ళీ పైకి లేపుతూ మళ్ళీ 1 నుంచి 20 లెక్కపెట్టి మళ్ళీ లూజ్ చేసుకోండి. మళ్ళీ స్ట్రైట్ చేస్తూ ఇలా చేసేటప్పుడు 1కి 20 సార్లు లెక్క పెట్టుకొని రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు ఆపోజిట్ కాల్ స్ట్రైట్ చేస్తూ 1కి 20 సార్లు లెక్క పెట్టేసి మళ్ళీ రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎక్సర్సైజెస్ వల్ల ముఖ్యంగా మనకు తొడకు సంబంధించిన ముందు కండరాలు, అలాగే వెనుక భాగం కండరాలు, లోపటి కండరాలు, బయట కండరాలు, అన్ని కండరాలు కూడా స్ట్రెంగ్తెన్ అయి మీకు మోకాలు నొప్పి త్వరగా తగ్గే ఆస్కారం ఉంటుంది. ఈ ఎక్సర్సైజెస్ చేసుకున్న వాళ్ళు, ప్రతిరోజు చేసుకునే వాళ్ళలో మోకాలు అరుగుదల కూడా తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీకు మోకాలు నొప్పి తీవ్రత పెరిగిన, లేక మీకు మోకాలు లోపట తెగిన ఇంబ్యాలెన్స్ ఉన్న మీ డాక్టర్ గారిని సంప్రదించి మీరు ఎక్సర్సైజ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.